ఉదయం వెలుగులో చిన్న భారతీయ ఊరికి చేరుకున్నప్పుడు గుడిగంటలు మోగుతున్న శబ్దం మధ్య పిల్లల మకువ పటంగులు ఎగరేస్తాయి. వీధుల్లో వ్యాపారుల కేకలు, అల్లుకట్టిన శ్రావ్యాలు, బసూరీ పాడుతున్న తాలూకు స్వరం అందించేలా ఉంది. కాని ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. 3 ప్రాణాలు కలిసే విధిరాసిన మరో అంతరంగముంది. ఒక చురుకైన ఎలుక బతుకమ్మగా పిలిచే మిఠాయి దుకాణంలోకి దూరి దాని ప్రియమైన లడ్డూ దొంగిలిస్తుంది. దుకాణదారు వెంటనే వెంబడించి ఎలుకను పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. కాని అది తమ కన్ను తప్పించి చురుకైన సరికొత్త పథలో దూరమవుతుంది. పక్కనున్న మేడమీద ఒక పిల్లి ఈ దృశ్యాన్ని చూస్తుంది. అది వెంటనే ఎలుకను పట్టుకోవాలని నిర్ణయిస్తుంది. పిల్లి ఎలుకను వెంబడించేటప్పుడు దానితో పాటు కుండలు కూలిపోతాయి. జనాలు అలుస్తున్నారు. అప్పుడు ఒక మాంటేజ్ ప్రారంభమవుతుంది. పిల్లి ఎలుకను తరుముతుంది. కుక్క పిల్లిని తరుముతుంది. ఎలుక కుక్క వెనుక దాక్కుంటుంది. ఈ సరదా క్షణాలు బజార్లో ధాన్యం జారిపడటంతో గ్రామస్థులు జారిపడటం, కుండలు పగలటం గందరగోళం సృష్టిస్తాయి. ఈ గందరగోళంలో ఫ్రెండ్షిప్ బిగిన్స్. ఎలుక కుక్కను బంధనాల నుండి విడిపిస్తుంది, కట్టి తినేసి. కుక్క గ్రామస్థులు రాళ్లు విసరగా పిల్లిని కాపాడుతుంది. పిల్లి పట్టుకోవచ్చని తెలిసినా ఎలుకను విడిచిపెడుతుంది. ఈ సమయంలో కోపంతో గ్రామస్థులు వారిని తరిమేయాలని నిర్ణయిస్తారు. బాణసంచా పేలుతుంది. కర్రలతో వెంటాడతారు. కుక్క ధైర్యంగా నిలబడుతుంది. పిల్లి గగ్గోలు, ఎలుక భయంతో చప్పుళ్లతో ఉంటుందని చూస్తుంది. అప్పుడు ఒక చిన్నారి గ్రామస్థుల ముందుకు వచ్చి కన్నీరు మున్నీరు చేస్తూ చెబుతుంది, వారిని నొప్పించవద్దు, వాళ్ళు నా స్నేహితులు. గ్రామస్థులు నిలబడి నిశ్శబ్దం ఏర్పడుతుంది. తర్వాత వారు కర్రలు కింద పెడతారు. సూర్యోదయం నేపథ్యంగా కుక్క, పిల్లి, ఎలుక ముగ్గురూ పచ్చని పొలాల్లో ఆనందంగా పరుగులు పెడతారు. ఈ దీపావళిలో నవ్వులు, విశ్వాసం, చెదరని బంధంను ఆస్వాదించండి అనే వాయిస్ ఓవర్తో ముగుస్తుంది. టైటిల్ స్క్రీన్: పిల్లి, ఎలుక, కుక్క. ఒక